హాయ్ గాయ్స్, ప్రభాస్ అన్న అప్డేట్లు అయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ అఫీషియల్ గురించి మాట్లాడుకుందాము, తర్వాత వచ్చే రూమర్స్ ఏంటో కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టినాయి. మంచి మంచి న్యూస్లు, ఎటువంటి అప్డేట్లు ఉన్నా నేను మీ ముందుకు ఇలానే ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ప్రభాస్ అన్న లైనప్ విషయానికి వచ్చేస్తే మనందరికీ తెలిసినట్టే స్పిరిట్ ఉంది, ఫౌజీ ఉంది, ఇంకా కల్కి 2 ఉంది. ఈ కల్కి 2 గురించి అయితే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. నాగశ్విన్ గారే అఫీషియల్ గా ఇచ్చారు. నాగశ్విన్ గారు చెప్పిన ప్రకారం అయితే కల్కి 2 ఇప్పటికీ 2 షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిందంట. అది ప్రభాస్ గారు లేని పోర్షన్ లో. ఇంకా ప్రభాస్ గారు ఉన్న పోర్షన్ లో అయితే ఆగస్ట్ లో కానీ సెప్టెంబర్ లో కానీ స్టార్ట్ చేసుకొని కంటిన్యూగా షూటింగ్ అయితే చేయాలనేసి ప్రభాస్ గారు డేట్లు అయితే బ్లాక్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. ఈ ఇంకొక 1 or 2 months లో మన ప్రభాస్ గారు అయితే కల్కి 2 6 లోకి అయితే వెళ్ళిపోతారు గైస్. ఇది కల్కి 2 మూవీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ అయితే. ఇంకా స్పిరిట్ విషయానికి వచ్చేస్తే మాత్రము మన వంగ గారు అయితే అసలు ప్రభాస్ గారిని అయితే ఏ మాత్రం వదిలిపెట్టట్లేదంట. మంచి క్రేజీ సీన్లన్నీ ఇప్పుడే ఎక్కువగా తీస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. సినిమాలో స్టఫ్ ఎంత ఉండబోతున్నది అనేసి మన వంగ గారి డైరెక్షన్ మీద మనకున్న నమ్మకం తెలిసిందే కదా. ఇప్పుడు ప్రభాస్ గారు అయితే నాన్ స్టాప్ గా స్పిరిట్ సెట్ లోనే ఉంటున్నారంట. స్పిరిట్ మేజర్ షూటింగ్ అంతా అయితే ఇప్పుడు చేస్తా ఉన్నారంట. స్టాప్ లేకుండా స్పిరిట్ షూటింగ్ అయితే సాగిపోతా ఉంది గైస్. ఇది స్పిరిట్ మూవీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ అయితే. నెక్స్ట్ ఫౌజీ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ రూమర్సే. అఫీషియల్ గా ఫౌజీ టీం అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కాకపోతే దీన్ని డిసెంబర్ 1st week లో అయితే రిలీజ్ చేయాలని చూస్తున్నట్లయితే బయట సినీ వర్గాల నుంచి టాక్ అయితే వస్తుంది. ఈ రూమర్స్ ప్రకారం డిసెంబర్ 31st వస్తే మాత్రం మళ్ళీ సలార్ హిస్టరీ అయితే రిపీట్ అవుతుంది. ఎందుకంటే డిసెంబర్ మంత్ చాలా బిజీగా ఉంది. చాలా మూవీస్ అయితే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ మనం సలార్ కి మన కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ గారు నటించినటువంటి డంకీ వచ్చింది కదా, అది నార్త్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ చేసింది మన ప్రభాస్ అన్న సలార్ మూవీ కలెక్షన్స్ అయితే. ఈ మూవీ కూడా ఫౌజీ అనే మూవీ కూడా మళ్ళీ ఆ బాటలో నడవబోతున్నదా అనేసి కొంచెం డౌట్ అయితే కొడుతోంది. ఎందుకంటే మన షారుఖ్ ఖాన్ నటిస్తున్నటువంటి కింగ్ మూవీ అయితే డిసెంబర్ 24th అయితే రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్ తో సహా కన్ఫర్మ్ డేట్ అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. క్రిస్మస్ కానుకగా అయితే ఈ కింగ్ మూవీ అయితే రిలీజ్ అవబోతోంది. మళ్ళీ ప్రభాస్ అన్న ఫౌజీ ఇంకా కింగ్ మూవీ క్లాష్ అవబోతున్నాయి అనేసి చెప్తా ఉన్నారు. అయితే ఇది మాత్రం రూమరే. ఒకవేళ ఈ రూమర్ కానీ నిజమైతే ఒక్క సినిమా కాదు, చాలా సినిమాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మన ప్రభాస్ అన్న. చాలా కలెక్షన్స్ అయితే చాలా వరకు డౌన్ గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డేట్ ని అయితే మార్చుకోవాల్సి ఉంటుంది అనేసి నాకైతే అనిపిస్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ లో రామాయణ రిలీజ్ అవబోతోంది. భారీ బడ్జెట్ ఫిలిం, ఇంతవరకు మన ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేనంత బడ్జెట్ తో తీస్తున్నటువంటి రామాయణ మూవీ 4000 కోట్లు బడ్జెట్ తో తీస్తున్న ఫస్ట్ పార్ట్ అయితే నవంబర్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారంట. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో అయితే 1st week కానీ 2nd week కానీ ఆలియా భట్ నటిస్తున్నటువంటి చాముండి అనే మూవీ అయితే రాబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఇది ఒక డివోషనల్ ఫిల్మ్. చాముండేశ్వరి క్యారెక్టర్ అయితే ఆలియా భట్ గారు చేస్తూ ఉన్నారు దాంట్లో. ఈ మూవీ కూడా మన ప్రభాస్ అన్న ఫౌజీ మూవీకి క్లాష్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఇదే డిసెంబర్ లో డ్యూన్ మూవీ ఉంది హాలీవుడ్ నుంచి. ఇంకా మన అవెంజర్స్ డూమ్స్ డే మూవీ ఉంది. ఈ మూవీలన్నీ డిసెంబర్ లోనే రిలీజ్ అవబోతున్నాయి మాక్సిమమ్. ఈ మూవీస్ అన్నిటితో క్లాష్ అయితే వస్తుంది ఫౌజీ మూవీకి అయితే అనేసి ఈ రూమర్ నిజమైతే మాత్రం ఖచ్చితంగా అన్నిటితో క్లాష్ అయితే వస్తుంది గైస్. ఈ క్లాష్ ప్రకారం మనకి కలెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనేసి ఫౌజీ టీం ఈ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేయకపోవచ్చు అనేసి నాకైతే అనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ప్రభాస్ అన్న అప్డేటే కాబట్టి బాహుబలి ది ఎటర్నల్ వార్ మూవీ అయితే స్క్రీనింగ్ అయితే వస్తూ ఉంది. ఆన్సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అయితే దీన్ని వర్కింగ్ మూవీగా అయితే స్క్రీనింగ్ చేయబోతా ఉన్నారు. ఈ మూవీ స్క్రీనింగ్ కి వదిలిన థియేటర్ లో 2 minutes లోనే మొత్తం టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయంట. మన ప్రభాస్ అన్న గారి క్రేజ్ అటువంటిది. ప్రభాస్ అన్న యాక్ట్ చేయకపోయినప్పటికీ ఆయన ఫేస్ వాడుకొని యానిమేషన్ చేస్తున్నంత మాత్రానే ఈ ఫిలిం ఫెస్టివల్ కి వర్కింగ్ మూవీగా అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే దీంట్లో ఈ మూవీని అయితే స్క్రీనింగ్ చేస్తున్నారంట. అంటే రా ఫుటేజ్ అలానే చూపిస్తారు, అంటే కంప్లీట్ ఫుటేజ్ కాకుండా. ఈ ఫుటేజ్ కే 2 నిమిషాల్లో హౌస్ ఫుల్ అయిపోయిందంట. టికెట్లు ఎటువంటి ఛాన్సే లేదు దొరికేదానికి అనేసి తెలుస్తా ఉంది గైస్. ఈ విధంగా ప్రభాస్ అన్న ఫేస్ వాడుకున్నా కానీ
మూవీ కలెక్షన్స్ కొట్టచ్చు అనేసి నిరూపించబోతున్న మూవీ అయితే ఇది ది బాహుబలి ఎటర్నల్ వార్ అనేసి గట్టిగా సినీ వర్గాల నుంచి వినపడుతూ ఉన్నాయి. ఇంకా ప్రభాస్ అన్న లైనప్ లో ఉన్న 4 సినిమాల గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇంకా చాలా సినిమాలే లైనప్ లోకి రాబోతున్నాయి. ఈ సలార్ 2 మూవీ ఎప్పుడు ఉండబోతున్నదో తెలియట్లేదు. డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత 2 పార్ట్లు అయితే చేస్తున్నాడు మన ప్రశాంత్ నీల్ అన్న. ఈ డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత సలార్ 2 గురించి అయితే ఏదన్నా డిస్కషన్ ఉండొచ్చు అనేసి క్లారిటీ మన ప్రశాంత్ నీల్ గారి నుంచి. ఇంకా నెక్స్ట్ లైనప్ అన్నింటి గురించి మాట్లాడుకున్నామా. కాకపోతే కొన్ని రూమర్స్ అయితే వినపడుతున్నాయి. ఆ రూమర్స్ చాలా వరకు వేరే డైరెక్టర్లతో ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్లతో కూడా మన ప్రభాస్ అన్న చేయబోతున్నాడు అనేసి అవి ఫ్యాన్ మేడ్ రూమర్స్ అనేసి తేలిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ అప్డేట్స్ అయితే ఇవి గైస్. ప్రభాస్ అన్నకి సంబంధించి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టినేయండి. ఇదే విధంగా ప్రతి హీరో అప్డేట్స్ అయితే మన ఛానల్లో పడుతూ ఉంటాయి. ఒక హీరో అప్డేట్స్ తీసుకొని ఏ సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాలు ఎలా నడుస్తున్నాయి, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మీ ముందు ఇలానే పెట్టేస్తూ ఉంటాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టినేసేయండి. ఇలానే అప్ టు డేట్ నువ్వు నేను కలిసి అయితే ఉందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్ నౌ. లవ్ యూ ఆల్. జై హింద్.